హాయ్ వ్యూవర్స్, అస్సలాము అలైకుమ్. నేనైతే మిలాదున్ నబీ స్పెషల్ నెతి బొబ్బట్లు చేస్తానండి. చాలా బాగున్నాయి కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. అలా చేసుకోవాలంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో కావండి, చాలా బాగొస్తాయి. ఇంకా మార్నింగే కప్పున్నర శనగపప్పు అయితే నానబెట్టేసానండి. నానిన శనగపప్పు ఇంకా కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేదాకా వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేసానండి. ఇంకా ఒక కప్పు మైదాపిండి ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూను నెయ్యి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి సాఫ్ట్గా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే చాలా బాగొస్తాయి. పిండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ నెయ్యి అప్లై చేసి మూత మూసేసి పక్కన పెట్టేద్దాము. ఇంకా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా ఉడికిపోయిన పప్పు ఒక జాలి గిన్నెలో వేసుకొని వాటర్ అంతా వార్చుకుందాము. ఇంకా పప్పు ఏ కొలతలతో తీసుకున్నామో బెల్లం కూడా అదే కొలతలతో తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి అవి బెల్లం కరిగేదాకా కరిగించుకొని మళ్ళీ వడపోసుకోవాలి. బెల్లంలో ఇసుక రాళ్ళు ఉంటాయి కదండి. ఇంకా మళ్ళీ కడాయిలో వేసుకున్నాను బెల్లం పాకం. ఇంకా నేనైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నానండి పూర్ణము. ఆ బెల్లం పాకంలో స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే గట్టి పడేదాకా కలుపుకోవాలండి. పూర్ణంలో ఇలాచీ పౌడర్ వేసానండి, ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇంకా గట్టి పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండిని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని పిండి ముద్దలు చేసుకొని అందులో పూర్ణం పెట్టేసి పిండితో కవర్ చేసేసి బచ్చాల కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇంకా మళ్ళీ పైన నుంచి ఒక కవర్ పెట్టేసి స్మూత్గా బొబ్బట్లు పలుచగా రుద్దుకున్నానండి. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లు అందులో వేసి మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మంచి కలర్ ఉంది కదా, కొద్దిగా పసుపు వేసేయండి, చాలా బాగున్నాయండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే పూర్ణం ప్రిపేర్ చేసుకొని తిని నాకు చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో మీ కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా మీకోసం ఏ రెసిపీ అయినా చేస్తాను. అలాగే నేను చేసిన ప్రతి రెసిపీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.